UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ఈరోజు మనమైతే సహాయ వృద్ధాశ్రయంలో అయితే ఉన్నాం. సో ఇక్కడ కొంతమందితో మాట్లాడి వాళ్ళ జీవనోపాధి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అసలు. అంటే లాస్ట్ టైం బిఫోర్ మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. సో దీనికి అంటే వృద్ధాశ్రయం అనేసరికి కొంచెం గలీజ్గా ఉంటాయని విన్నాను. బట్ ఇక్కడ చాలా ప్రాపర్గా ఉందిరా, అంటే వాళ్ళ పైన స్టోరీ కొంచెం తీసుకుంటే బాగుంటుందేమో అన్నారు. నాకు కూడా ఇది కొంచెం కొత్తగానే అనిపించింది. ఎన్ని రోజులు ఇంటర్వ్యూలు చేస్తూ సెలబ్రిటీలు ఇవే కదా, సో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేద్దామని. సో ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం, ఫాలో అయిపోయింది. స్టార్ హీరో సో మహేష్ బాబు గారి వాళ్ళ మదర్ ని కూడా మీరే చూసుకున్నారంట. అవునండి. అంటే దీంట్లో కూడా మనము ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసిన తర్వాత మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత ఆశ, మనకి విజన్ ఉన్నా కానీ పెళ్ళి అయిందా మరి? బ్యాచులర్ స్టిల్ ఇది కదా కావాలి. 77 సంవత్సరాలు స్టిల్ బ్యాట్స్మెన్. సో ఇక్కడైతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మా సార్ దేవుడు అండి. మాకు దేవుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన దేవుడు అన్ని విషయాల్లో. మాకు అమ్మ కోపం అనేది లేదు మా మీద. ఇప్పుడు అంటే మిమ్మల్ని పెంచే టైంలో మీరు ఎక్కడ వచ్చి ఉన్నారు, ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ముఖ్యమండి. మనం ఏమి మనం ఇంకేమి తినలో ఉండవు, అంతేగా. చదువుతుంటే పుస్తకాలు చదువుతాను. వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయా? పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ నాన్నగారు పోయాక పెళ్ళిళ్ళు అయి. హాయ్ సార్, అవునారా? అండ్ చాలా బాగుంది, బయట కూడా చాలా సూపర్ గా ఉంది. సో ఫస్ట్ అయితే అవన్నీ ఒకసారి చూసి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నమస్కారం సార్. సార్ మీ పేరు? నా పేరు సత్యనారాయణమూర్తి అండి. ఓకే, సత్యనారాయణమూర్తి. మొత్తం టోటల్ పేరు అదేనా? టోటల్ పేరు BVRSV సత్యనారాయణ. బా పెద్దదే. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బుర్ర వెంకట రామ సుబ్రహ్మణ్య వరప్రసాద్ సత్యనారాయణ. ఓ సూపర్, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయకండి. సో ఓల్డ్ ఏజ్ హోమ్ చాలా బాగుంది, చూసాం. సో మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? రావడానికి కారణం అంటే మా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఓకే. అందులో ఇద్దరు ఈ ఊళ్ళోనే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. అంటే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు నేను ఒక్కనే ఉంటాను. నాకు ఏదైనా అయితే వాళ్ళకి తెలియదు. అందుకని ఇక్కడ పెట్టారు. ఇక్కడైతే చుట్టూ జనం ఉంటారు. ఏదైనా జరిగితే వెంటనే డాక్టర్కి తీసుకెళ్ళవటం అటెండ్ అవ్వటం అది ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఫోన్ చేస్తారు వెంటనే అని ఇక్కడ పెట్టారు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఓల్డ్ ఏజ్ హోమ్ లో అంటే మేము అంటే పెద్దలను చూసుకోలేక ఓల్డ్ ఏజ్ హోమ్ కి పెడుతున్నాం అంటారు. యాక్చువల్గా ఓల్డ్ ఏజ్ హోమ్ అని కాదు, ఇక్కడ రూమ్ తీసుకుని రూమ్ లో పెట్టారు. అక్కడ ఓల్డ్ ఏజ్ నాకు కావడం అనేది యాక్సిడెంట్. సో ఇక్కడ ఎలా ఉంది మీకు? వచ్చి ఎన్ని నెలలు అయింది? నేను ఇక్కడికి వచ్చి 2-3 నెలలు అయింది. ఓకే, హ్యాపీ. సో ఇక్కడ బాగుందా ఫుడ్ అవన్నీ? సో మాట్లాడుతున్నారా మరి? మాట్లాడుతూ ఉంటారు. తర్వాత విజిటర్స్ వచ్చినప్పుడు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. సో హ్యాపీగానే. ఓకే. అంటే మీ జర్నీ చూసుకుంటే ఇప్పుడు మీ ఏజ్ ఎంత? నాకు ఇప్పుడు 76 ఏళ్ళు. 76 ఏళ్ళు. సో 76 ఏళ్ళ జీవితాన్ని చూశారు. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉంటారనమాట. సో ఎలా అనిపిస్తుంది ఈ చేంజ్ ఏంటి? దాన్ని లైఫ్ అంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియకపోవడమే లైఫ్. సో ఇప్పుడు ఇక్కడ అంటే ఫుడ్ కానీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అన్ని ఎలా ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయండి. అది నా లైఫ్ అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే నేను MSc చదివాను. లెక్చరర్ చేయాలన్నది నా ఎయిమ్. అది చేయలేకపోయాను. ఫార్మా ఇండస్ట్రీలో క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ చేశాను. అది కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అండ్ సిరీస్ కంపెనీ విజయవాడలో ఉన్నట్టు చేస్తున్న టైంలో వాళ్ళకి ఇక్కడ కొత్తగా కంపెనీ గురించి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు అనమాట. సో ఆ టైంలో నేను చాలా మంది ఫారినర్స్ని పెద్దవాళ్ళని కలవడం అదే జరిగింది. ఒక రకంగా మంచి ఆనందమే కలిగిందని చెప్పాలి. ఓకే. సో సంపాదించారా ఏమైనా మరి లైఫ్ లో? సంపాదన అంటే నాకు ప్రస్తుతం అయితే పెద్దగా ఏం లేదు. బట్ ఏమి సంపాదించలేదని చెప్పలేను.
మంచిగానే సంపాదించాను. 5 ఆడపిల్లలకి పెళ్లి చేశాను. 5 ఆడపిల్లలు నాకు మీకు? 2 చెల్లెళ్ళు 3 కూతుళ్ళు. ఓహో, మొత్తం ఇద్దరు. మా ఫాదర్ నా చిన్నప్పుడే పోయారు. అంచేత ఆయన బాధ్యత నాదే. ఓకే. మా 5 పెళ్లి చేసాం. సో ఇట్స్ అన్ అచీవ్మెంట్. సో ఆడపిల్లలు ఉంటే బాగా చూసుకుంటారు అంటారు కదా తల్లిదండ్రులని? చూసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు నా ఒక్కనే ఇంట్లో ఉంటున్నానని, ఇక్కడైతే చుట్టూ 10 మంది ఉంటారని ఎంజాయ్ చేస్తానని ఇక్కడ పెట్టాను. ఇక్కడ వస్తాను మరి వస్తాను. ఇప్పుడు వీక్లీయా? వీక్లేని కదా, ఎప్పుడు బుద్ధి పుడితే వాళ్ళు ఒకసారి రాత్రిపూట 6, 7 మధ్యలో ఎప్పుడు వచ్చిపోతుంటారు. వాళ్ళే నన్ను నెగ్లెక్ట్ చేయాలి. సో బాగుంది అయితే ఇక్కడ. సో ఓకే సార్, నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? లింగారెడ్డి. లింగారెడ్డి గారు, ఎక్కడ సార్ మీ ఊరు? మీ ఊరు ఎక్కడ? గాజిపల్లి, కర్మార్ దగ్గర, వేములవాడ దగ్గర. వేములవాడ, ఓకే. వేములవాడ దగ్గర గాజిపల్లి. మా బద్దవాళ్ళరెడ్డి అంటే అందరికరికే బద్దవాళ్ళరెడ్డి కమ్యూనిటీ లీడర్. కమ్యూనిటీ లీడరా? కమ్యూనిటీ లీడర్. సో మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 4 ఏళ్ళ ఇటు కట్టి. 4 ఏళ్ళు అయిందా? బానే ఉన్నారు 4 ఏళ్ళ నుండి. సో ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? మంచిగా ఉంది. మంచుకున్న పడితే ఉన్నా, లేకపోతే ఇంటికి పోదు మా వాళ్ళ దగ్గరికి. బాగాలేకపోతే వెళ్ళిపోతా వెంటనే. మా వాళ్ళు ఈయనేవారు బిడ్డ, మా వాళ్ళు మా బిడ్డ వాళ్ళు ఈయనేవారు. వాళ్ళు అపార్ట్మెంట్ ఇల్లు కొనుక్కొని ఆనేవారు వాళ్ళు. నాకు ఈయన మంచిగా కూడా ఈయనే ఉన్నా. మా వాళ్ళు అన్న ఇటు ఉంటా అంటే ఈయనే ఉంటా అన్నగారు. నాకు ఈయన మంచిగా అనిపిస్తుంది. ఎంతమంది మీకు పిల్లలు? 2. నాకు ఒకటే బిడ్డ. కానీ ఆ ఒక్క బిడ్డకు ఇంట్లోనే పెట్టుకున్న ఇల్లు. ఇంట్లో పెట్టుకుంటే 2 మనవాళ్ళు పుట్టిండ్రు. ఒక ఆయన జాబ్ చేస్తుండే, ఒక ఆయన చదువుకొని 12 ఎకరాలు చదువుకొని వేయండు. ఆయన ఒరేషియా భువనేశ్వర్కి. భువనేశ్వర్. భువనేశ్వర్ అక్కడ వేయండు. ఇప్పుడు నెల పోయి 3 ఏళ్ళు ఉన్నారు ఆడ. 3 ఏళ్ళు ఉంటే ట్రైనింగ్ అతనిగా. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ జాయిన్ చేస్తాం అన్నప్పుడు మీరు ఏమన్నారు? వెళ్ళిపోతా అన్నారా లేకపోతే మీతోనే ఉంటానని? నాకు ఈయన ఉండిపోతే వెళ్ళిపోతే ఈయన మంచిగా అనిపిస్తుంది. ఎందుకని? అన్ని మంచిగా ఉన్నాయి. సప్లైలు, భోజనం, బీజనం అన్ని మంచిగా ఉన్నాయి. అన్ని మంచిగా ఉన్నాయి. ఉండి పడితే ఉండబోతే, లేకపోతే మా వాళ్ళు ఇంటికి పోదు. మా వాళ్ళు రావడం అంటే ఇన్ని ఉంటాను అన్న. మీరు ఏం చేసేవాళ్ళు? ఏదైనా జాబ్ చేసేవాళ్ళా? వ్యవసాయం. మా వ్యవసాయం ఉంది. వ్యవసాయం 30 ఎకరం ఉంది నాకు. 30 ఎకరాలు? 30 ఎకరాలు రాజు. 3 రకాలు కాదు, 30-40 ఆవులు ఉన్నాయి. 4-5 బర్రెలు ఉండే, 4-5 జీతగాలు. బావులకోడు, బర్రకోడు, వ్యవసాయానికి 2. నేను 3 రకాలు కడతాం. వాళ్ళు ఆవులకోడు, ఎడ్డకోడు. అంత ఇంత కంచె కొంచు, ఎడ్ల కొంచు, తతి మీద అంత దున్ను. 4 ఎకరాల పొలం ఉంది. తతి మీద అంత పునాత. అమ్మేశారా పొలాలన్నీ? పత్తి పెడదు, మిరప పెడతాం, వరి. 3 రకాలు వేరే రకాలు ఏం లేవు. అమ్మేశారా పొలాలన్నీ? కొంత ఉన్నది, కొంత అమ్మినాం. కొంత నేను అమ్మినా, కొంత మా అల్లుడు అమ్మి కట్టండి. ఓకే. నేను అగ్గున అమ్మిన అప్పుడు 2000 ఎకరమే. 2000 ఎకరం? 2000 ఎకరం అప్పుడు. ఇప్పుడు 2 కోట్లైనా అవ్వట్లేదు. ఇప్పుడైతే ₹1 కోటి వచ్చు. 30 రూపాయలు 30,000కు లక్ష, 30 లక్షలకు ఎకరం. ఇప్పుడు మామిడి అమ్మి ఖర్చు 30 లక్షల ఎకరం చొప్పున 3 ఎకరాలు 5 ఎకరాలు అమ్మిడు మాలుడు. సో అప్పుడు రైతులకి ఇప్పుడు రైతులు ఉన్నారు అసలు? ఇప్పుడు రైతులు ఎవరు పండిస్తారా? ఏమో మంచిగా అనిపిస్తుంది మరి నాకు. ఇక మంచిగా అనిపిస్తే ఉంటుంది, లేకపోతే మా వాళ్ళకి మాపోదు. ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తే ఉంటున్నా. మీకు ఒక పాప? పాప లేదు నాకు, ఒకటే బిడ్డ. అదే పాప ఏంటి, బిడ్డ ఏంది? బిడ్డ అదే ఒకరేనా అంటారు? ఒకటే అమ్మాయి ఒకలే. అమ్మాయికి ఇద్దరు కొడుకులు. ఓకే. ఒక జాబ్ చేస్తుండు, ఆయన తండ్రి జాబ్ చేస్తాడు, కొడుకు జాబ్ చేస్తాడు. ఒక ఆయన చదువుకొని భువనేశ్వర్కి. అల్లుడు ఏం చేస్తారు? అల్లుడు ఇప్పుడు మన కాంట్రాక్టర్ పడతారు కదా, పెద్ద కోట్లు వాళ్ళు కాంట్రాక్టర్ పడతారు. కోట్లే వాళ్ళ దగ్గర పని చేయించాలి, నిలబడి పని చేయించాలి. 8 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు జీతం. అల్లుడికి ఎంత ఇచ్చినావు కట్నం? అల్లుడికి కట్నం ఎంత ఇచ్చావు? కట్నమా? ఏ కట్నం? 2000. అప్పుడు 5 దినంలో 2000 ఇచ్చిన. 2000 ఇచ్చినా మా బిడ్డకు 8 తులాల బంగారం పెట్టిన. అప్పుడు బంగారం ఉండే. నా బిడ్డకు 8 తులాల బంగారం పెట్టుకుని ఆయనకు 2 లక్షలు నింపిన. 2 లక్షలా 2000? 2 లక్షలు. 2 లక్షలు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడ వీళ్ళందరూ బాగా చూసుకుంటారా? అందరూ మంచిగా ఉన్నారు. మా దోస్తులు అంతా అందరూ మంచిగా ఉన్నారు. దోస్తులే? మా దోస్తే. ఒకటి రూమ్ మీ ఇద్దరు ఒకటి. ఓకే. ఆ పక్క రూమ్ లో ఉంటారా? మంచిగా ఉండు, లేకపోతే మా వాళ్ళు మాపోదు. సార్ కూడా మంచోడు, అన్ని మంచిగా సప్లై చేస్తారు. సారు
ఫుడ్ అందరికీ సారే మంచోడు. ఫుడ్ గట్టి బాగుంటుందా? ఫుడ్ ఫుడ్ మెత్తడు మెత్తడిదే, గట్టి గట్టిదే. ఏది ఏ రకపోలకి ఆ రకపోలకి వంట చేస్తారు, ఏ రకం ఆ రకపోలకి పల్లెల్లో పెట్టుకొస్తారు. నువ్వు తింటావా చికెన్ మటన్ గట్ట? చికెన్ గట్ట తింటావా? చికెన్ మటన్ అన్ని తింటాం. దంగయ్య కానీ పండు దంగయ్య కానీ మా తింటా. పండు వచ్చిపోయింది అన్ని వదిలేయండి. సరే ఉన్నాయి కూడా ఊళ్ళాడుతున్నాయి. ఊడతాయి. అమ్మా నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మీ పేరు? భ్రమరాంబ. భ్రమరాంబ. అబ్బా అమ్మవారు పేరు పెట్టుకోనరు. సో భ్రమరాంబ గారు ఎలా ఉన్నారు? అంతా బాగుందా? బాగున్నాను. ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? 5 ఏళ్ళు. 5 ఏళ్ళు అయిపోయిందా? బాగా ఎక్కువ రోజులే. అంటే ఎక్కడైనా ఇక్కడ హాస్పిటల్ దగ్గర అండి, ఇక్కడైనా చూడడానికి ఉంటారు సారు, అమ్మగారు ఉంటారు. ఓకే. అందుకని భయం లేదు. అంతా ఎక్కడ మీరు ఎక్కడ ఉండేవాళ్ళు ఇంతకు ముందు? భద్రాచలం అండి. భద్రాచలం. భద్రాచలం. భద్రాచలంలో ఉండాలా? ఓకే. పెళ్ళాక తహసీల్దార్ గారి వైఫ్. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? 3 అబ్బాయిలు అండి. 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలు. ఏం చేస్తుంటారు? ఇంజనీర్ అండి ఒకరు. 2 అబ్బాయిలు తహసీల్దార్. తహసీల్దార్ కొడుకు తహసీల్దార్. మా అబ్బాయి ఇంకో అబ్బాయి ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేస్తారు ఇక్కడ హైదరాబాద్ లో. మరి ఇప్పుడు 3 ఒకే దగ్గర ఉన్నారా? దూర దూరంలో ఉన్నారా? వేరు వేరు ఉంటారు. వేరు వేరు ఉన్నారు. ఎవరి ఉద్యోగాలు అడవి. అవును. మరి మిమ్మల్ని చూడడానికి వస్తారా? వస్తుంది. నేను ఎప్పుడు వెళ్తాను. మా మనోడి పిల్ల అయితే వెళ్ళాను, నెలలు ఉన్నాను. ఓకే. వారానికి ఒకసారి వస్తుంటారా? వారానికి ఉద్యోగాలు సెలవిస్తారండి. ఎవరా? ఓకే. అంటే పిల్లల్ని దగ్గరుండి పెంచారు, సో చాలా బాగుంది. అయిపోయారు కదా ఇప్పుడు. అంటే మిమ్మల్ని పెంచే టైంలో మీరు ఎక్కడ వచ్చి ఉన్నారు? ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ముఖ్యం అండి. మనం ఏమి మనం ఇంకేంది తినడం ఉండవు, అంతేగా. చదువుతుంటే పుస్తకాలు చదువుతాను. వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయా? పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ నాన్నగారు పోయాక పెళ్ళిళ్ళు అయ్యి చనిపోయాక అయిందా? మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు. చాలా సాయం ఉందండి. మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు? ఇప్పుడు పోయారు. అదే అప్పుడు పెళ్ళిళ్ళు అయ్యేసరికి ఉన్నారు. వాళ్ళే పెళ్లి చేశారు. సో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ అతను వచ్చారని వచ్చేసారా మీరు భద్రాచలం? కాదండి, ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చాము. తర్వాత ఇక్కడ ఫిజియోథెరపీ అన్నీ ఉన్నాయి, వీళ్ళు చూసుకుంటారని చెప్పి. సో ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఉండక్కర్లేదు. బాగా చూస్తారండి. కొన్ని ఓల్డేజ్ హోమ్లు ఏంటంటే ఓన్లీ ఉండడం ఫుడ్ వరకే ఉంటుంది. కాదండి, సార్ బాగా చూస్తారు. ఇక్కడ ఫిజియోథెరపీ ఉంది. మీకంటూ ఒక వ్యక్తిని పెడతారు ఇక్కడ? అవసరం అయితే పెడతారండి, అంతే. చూస్తుంటారుగా, రోజు చూసుకుంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ? అంటే ఎలా బుక్స్ చదువుకొని? నేను భగవంతుని పుస్తకాలు చదువుకుంటాను. లలిత శాస్త్రం మాకు భద్రాచలంలో బాగా అలవాటు అండి. ఏంటి అన్ని సేవలకు వెళ్ళేది. ఫస్ట్ నుండి మీకు బుక్స్ చదవడం ఇంట్రెస్టా? ఉంది, కాకపోతే భద్రాచలం దేవుడి దగ్గర అక్కడ సేవ చేసేవాళ్ళు. అన్ని సేవలు చేసేవాళ్ళు. అన్ని చేసేవాళ్ళు అక్కడ. ఓకే. రాముల వారి సేవ అయితే ఉండేది. ఇంకెప్పుడు రామవారం అని వస్తుందండి. రామ అని వస్తుంది, ఇంకేం రాదు. భద్రాచలం అంటేనే రాముల వారు. మేము కూడా సేవ చేసేవాళ్ళం, అన్నిటికీ వెళ్ళేవాళ్ళం. ఈ భద్రాచలంలో రాముల వారి ఇది బాగా చేస్తారు కదా, గ్రాండ్ గా. రాముల వారి కళ్యాణం అనుకుంటా. కళ్యాణం అంటే అన్ని బాగానే చేస్తారు, టైంని బట్టి. ఎప్పుడే టైం ఉంటే మీకు తెలిసి ఏది బాగా చేశారు? నాకు అన్ని బాగానే ఉంటాయండి. రాముడి రాముడిది ఏదైనా బాగుంటుంది అంటారా? ఓకే. సేవకి వెళ్ళేవాళ్ళం అండి. తెల్లగా 4 గంటలు వేసి వెళ్ళేవాళ్ళం. అవును, 4కి లేసే వెళ్ళదు. మరి ఇంట్లో పూజ చేసుకోవాలి, ఇంట్లో పూజ చేసుకుని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. సూపర్. అప్పుడు కూడా బాగా చేసేవాళ్ళు అండి. ఇప్పటికే నాకు అక్కడికే ఉంటుందండి, మనసు అక్కడే ఉంటుందా? మరి ఎప్పుడైనా వెళ్తారా? మరి మా ఊరైతే వెళ్ళొద్దా? అమ్మో, పూజకి వెళ్తారా? పూజకి చేయగలరా అంటాను. ఇంట్లో పూజ చేసుకుంటాను, ఇక్కడ నేను చేసుకుంటాను. ఇప్పుడు మీకు ఏజ్ ఎంత? 76. మంచి హుషారుగా మాట్లాడతారా ఈ ఏజ్ లో కూడా? సో బాగా కనిపిస్తుందా? కళ్ళు కనిపిస్తాయి, బాగా మాట్లాడతారు.
సో అప్పుడు తినే ఫుడ్ అంటారా ఇదంతా దీనికి కారణం? మనసు అండి. మనసా? ఆ. మరి అంతే మరి, మనసు ఉంటేగా చేయగలం, లేకపోతే చేయలేం. అప్పుడు ఏం తినేవాళ్ళు ఫుడ్ నార్మల్ మీరు? మామూలుగానే టిఫిన్ తింటాం, మరి భోజనం చేస్తాం. ఇప్పుడు కాదు, అప్పుడేనా అంతే, ఆ, అలవాటు పోదు కదండి. అంటే అప్పుడెల్లో రాగి జావ అని ఇలా తినేవాళ్ళు. అలాంటి ఏం తినేవాళ్ళు కదండి. మామూలు జంతికలు, చేగొడులు ఆ, అన్ని చేసుకున్నాం. ఇది అదే లేకుండా అది ఇదేం లేదు, పిండి పదార్థాలు అన్ని తినేవాళ్ళు. తిన్నాం కాబట్టి పిల్ల ఉన్నాయేమోండి. అంతే, కరెక్టే. సో 75 సంవత్సరాలు వచ్చినా కొంచెం హుషారుగా అయితే ఉన్నారు. 76. అంటే అమ్మ కొంతమంది ఈ రోజుల్లో ఈ మధ్యన పేరెంట్స్ ని వదిలేసి వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసేస్తారు ఇలా అంటారు అదే అనమాట. లేదు, మా పిల్లలు అయితే అలాగేం చేయలేదు. మా భగవంతుడు కూడా వాళ్ళకి ఆ మంచి బుద్ధి ఇచ్చాడు, అంతే లెక్క. జాగ్రత్తగా చూసుకుంటారు ఇక్కడ. బాగుంది అయితే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అంతా. బాగుందండి. ఫుడ్ ఎలా పెడతారు? టైం ఏంటి ఉంటాయి? వాళ్ళు చేసింది అది తినడం అంతే నాకు ఉద్దేశం. ఓకే. వాళ్ళు వెజిటేరియన్ ఇచ్చేసారు అని మనం విమర్శించకూడదు, ఎందుకంటే మన ఇంట్లోనే ఒక్కసారి చెయ్యం. ఇప్పుడు అందరి మీద నలుగురి మీద చేసేటప్పుడు అన్ని కలిసేట్టే చేస్తారు. టైంకి పెడతారు, టైంకి ఉంటుందా? 12:30 కల్లా ఇచ్చేస్తారు. సూపర్. అది లంచ్ టైం అయ్యింది, ఎక్కువసేపు నేను ఎక్కడ ఉండకూడదు, వెళ్ళిపోయాను. అయ్యా అలా అంటే మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు? మీరు చూడడానికి వస్తాం. మరి మీరు ఎంత బాగా మాట్లాడతారు, మా మామగారిలా మాట్లాడతారు. నేను మామగారినే, మంచి హుషారుగా మాట్లాడతారు. అది లేదండి, మొత్తానికి అంతా బాగుంది. బాగుంది. సో థ్యాంక్ యూ. సార్ ఏంటి, ఆ మేడం ఏంటి బాగా చూస్తారండి, నాకు బాగా ఇష్టం. మీకు సినిమాలు ఏమి చూసారు అప్పుడు? అన్ని సినిమాలు చూసేవాళ్ళు చేశారు. మా వారు పాఠ పుస్తకాలు పెట్టుకుని పిల్లలు, మా పిల్లలు అందరు పూజలు చేసుకునేవారు. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టం ఏమి ఉండదండి. ఎవరో చూసారు ఎక్కువ? అంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారు. అన్ని సినిమాలు చూస్తా, అన్ని చూస్తారు. సో రాముడి గెటప్ ఉంటేనే చూస్తారు అయితే, అంతేనా? సో భద్రాచలం అన్నందుకు రాముడి గెటప్ ఉంటేనే చేస్తా అంటారు. రామోజీ మిగతా వాళ్ళు వేయరా అమ్మ? సో ఏదైనా చూస్తారు అయితే. సో అందరు సినిమాలు చూసారు. వెళ్ళాలా థియేటర్లకి గట్ట? ఎందుకు వెళ్ళమండి, మార్నింగ్ షోలు కూడా పోయేవాళ్ళం. ఫస్ట్ షోకి వెళ్ళాలి అయితే, మార్నింగ్ షోకి వెళ్ళేవాళ్ళు. సూపర్. ఒకసారి మా వారు సెలవు ఉంటే డబ్బులు వస్తే ఊళ్ళోనే వెళ్ళేసింది. వర్షం పడుతుంటే సినిమాకి పోయేవాళ్ళం. ఒకసారి వర్షంతోనే సరదా బండి వేసుకుని వెళ్ళాము. అంటే వర్షంతోనే సరదాగా వెళ్ళాలి అలాగా? ఆయనకి సెలవు దొరికిన వాళ్ళకి ఓహో, చాలా దొరకడమే గగనం కదా. వర్షం రెవెన్యూ వాళ్ళకి ఖాళీ ఉండదండి, అసలు ఖాళీ ఉండదు. ఓకే. సో అంటే అతను చనిపోయిన తర్వాత వచ్చిందా బాబుకి జాబు రెవెన్యూలో? అదే వచ్చిందా? ఓకే, బాగా చేసుకుంటారు. మొదట్లోనే రాదు కదండి తహసీల్దారు. అవును, నెమ్మదిగా నెమ్మదిగా మెల్లిమెల్లిగా కష్టపడి అదృష్టవంతులు రాముడు తెలుసు. మీరు బాగా రాముని మొక్కినారు కాబట్టి రామదయ్య. అన్ని దేవుడి అనుకోండి, కాకపోతే మేము అక్కడ ఉన్నాం కాబట్టి రాముడు వారి. అవును, సేవకు అన్నిటికీ వెళ్ళేవాళ్ళం అండి. ఒకటే కదా రామముఖం ఏంటి. మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 16. సో ఇప్పుడు 30లో వచ్చినా అవ్వట్లేదు, మీకు 16లోనే అయిపోయినాయి. సో పిల్లలు 20 అయ్యేసరికి పిల్లలు వచ్చేస్తుంటారు కదా. 22 ఏళ్ళు. 22 ఏళ్ళకి మా ముగ్గురున్నా. సూపర్. సో ముగ్గురు కొడుకులు. సో బాగా భగవంతుడు ఇచ్చింది. అంటే కూతురు ఉంటే బాగున్నాను ఎప్పుడు అనిపించిందా? ఎందుకంటే నాకేమీ లేదు, అందరూ వస్తాయి, కాకపోతే పిల్లలు మంచి కొంచెం ప్రేమ ఉంటుంది. కొడుకులు అయితే కూతుర్లు అయినా ఎవరైనా ఒకటే, మనం చూసే దాంట్లో ఉంటుందండి. అంతే అంతే. కాకపోతే అందరూ కొడుకులు ఉన్నప్పుడు ఒక కూతురు ఉంటే బాగుందేమో అనుకుంటారేమో. నాకు అదే ఫీలింగ్ ఏం లేదండి, మన మనసు మంచిగా అంతే. సూపర్. అవునా కదా? అంతే అంతే, బాగా మాట్లాడారు. థ్యాంక్స్ సార్. మీ పేరు చెప్పండి. శశిరావు అండి. ఆర్ శశిరావు. ఆర్ శశిరావు గారు. సో ఎక్కడి నుండి వచ్చారు? కాకినాడ. కాకినాడ. ఓకే. కాకినాడలో ఎక్కడ? రెడ్ క్రాస్ దగ్గరేనండి. ఇక్కడ రెడ్ క్రాస్ దగ్గరేనండి. ఓకే ఓకే. సో బాగుందా ఇక్కడ అంతా? ఇక్కడంతా ఎలా ఉంది? చాలా బాగుంది. ఫుడ్ గట్టా అంటే చూస్తున్నారండి, చూస్తున్నారు, చూస్తున్నారు. ఓకే. సింపాథటిక్ మోటో. బాగుందా ఫుడ్ గట్ట అంతా? బాగుంటుందా? చూస్తున్నాడు. ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి? 2.5 సంవత్సరం దాటిందండి. 2.5 సంవత్సరాలు. ఓకే. ఏం చేసేవాళ్ళు ఇంతకు ముందు? డిగ్రీ పాస్ అయ్యానండి. ఉద్యోగం లేదు, ప్రాపర్టీ ఉన్నాయి మాకు బెజవాడలో, కాకినాడలో. డిగ్రీ చదివారు అప్పట్లో? డిగ్రీ పాస్ అయ్యండి. 75లో పాస్ అయ్యానండి.
75. అబ్బా సరే. అప్పుడులో డిగ్రీ అయిన వాళ్ళకి మరి జాబ్లు వచ్చేవి అన్నారు. దొరకలేదండి. ఉమ్, ఎంఏ కట్టానండి, ఉమ్. 3 ఏళ్ళు కట్టాను, ఖర్చుకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? పరిస్థితులు బాగోలేవు, అమ్మగారు పెద్దవారు, ఉమ్. అమ్మగారు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. పెళ్ళి అయిందా మరి? పెళ్లి బ్యాచులర్ అండి, బ్యాచ్లర్ స్టిల్. 77 సంవత్సరాలు. ఇది కదా కావాలి, 77 సంవత్సరాలు 77 స్టిల్ బ్యాట్స్మెన్. వాళ్ళ అమ్మగారిని చూసుకుంటే అలా ఉండిపోయారు. అంతేనండి. ప్రాపర్టీ విషయాలు అమ్మగారిని చూసుకోవాలి. అమ్మగారు ముంబైలో ఉన్నారు, రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ డైరెక్టర్. ఓకే. ఎందుకు మరి పెళ్లి చేసుకోలేదు? ఉద్యోగం ఇదండి, ఉద్యోగం లేకుండా ఎలా అడుగుతాం? అడుగుతారా అనే పిల్లలు ఇవ్వనే మానేసా. అమ్మగారు పెద్దవారు. కాదు మరి అమ్మగారిని చూసుకుంటూ ఉండిపోయారా? అంతేనండి. మరి సొంత ఇల్లు, ఉమ్, ఇక అమ్మగారు వదిలేసి ఎక్కడ వెళ్తాను? ఉద్యోగానికి కుదరదు, మ్యారేజ్ కుదరదు. ఓకే. సో నిజంగా చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు కదా. సో అంటే ఒక అమ్మగారిని చూసుకోవడం కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉన్నారు. నిజంగా సూపర్. నిజంగా అసలు రియల్ హీరో అంటే ఇది అని చెప్పాలి. అన్నయ్య పట్టించుకోలేదు. ఓకే. అన్నయ్య ఉండేవాళ్ళు మీకు? ఉన్నారండి, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కూడా. హైదరాబాద్ లో ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం చేశారు అన్నయ్య, బషీర్బాగ్ లో చేశారు. అతని పెళ్లి అయిందా? అయ్యో పెళ్లి అయిపోయినాయి, మనవాళ్ళు కూడా పెళ్లి అయిపోతున్నాయి. ఈ వయసు మనవాళ్ళు ఉన్నారు. ఓ, అన్నయ్య ఇప్పుడు ఏమైనా పట్టించుకుంటారా మిమ్మల్ని? ఏముంది, ఆస్తి భాగాలండి, ఏముంది పట్టించుకునేది? అది ఇస్తే చాలు నాకు. అదే రానివ్వటం ఏదండి, ఆస్తులు కూడా ఇవ్వట్లేదు. అదే రిస్క్ లో పడిపోతుంది. అంటే మీకు ఎవరు లేరని మరి ఇంకెవరు ఏం చేసుకుంటారు? నిర్లక్ష్యం. ఉమ్, అమ్మ పోయి 33 సంవత్సరాలు ఇవాటి. ఆహా. ఇబ్బంది పడుతుంది. అమ్మగారు రైల్వే డబ్బు ఉంది, ఉమ్, 10 లక్షలు. అది ఓకే. అంటే ప్రైవేట్ గా ఏదైనా జాబ్ చేసేవాళ్ళ మీరు? లేదు, కొన్నాళ్ళు ట్యూషన్ చెప్తాను, తర్వాత మానేశాను. ఉమ్, ట్రైనింగ్ లేదు నాకు. ఇదంతా అక్కడే కాకినాడ సొంత ఇల్లు ఉందండి. మొత్తం అమ్మగారు అక్కడే ఉండేవాళ్ళ? అదేనండి, అక్కడే చదువుకున్నాను. మీరు ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. అమ్మగారు పోయారు, బీపీ ఎక్కువైపోతుంది. రీసెంట్ గా చనిపోయారు అమ్మగారు? 33 సంవత్సరాలు అయింది అమ్మకి. ఆహా, ఓకే. నాన్నగారు టెలిఫోన్స్ లో పనిచేస్తారు, ఉమ్, కర్నూలులో రిటైర్ అయ్యారు. కాకినాడ ఇంజనీరింగ్ కోసం అన్నయ్య కోసం వచ్చాం. ఉమ్. ఎంఎస్సీ రాశారు అన్నయ్య. మరి మీ అమ్మగారు అనలేదా పెళ్లి చేసుకోరా, నీకు తోడు ఉంటది అని? ఆ అన్నయ్యని అడిగితే ఆయన వినిపించుకోవాలి. ఉమ్, ప్రాపర్టీ విషయాలు చూసుకోవడం, ఉమ్, మాకు అడ్వకేట్స్ ఎక్కువ పని. విజయవాడ మా తాతగారు లాయరు, ఉమ్. విజయవాడ లాయర్, బార్ సెక్రటరీ. లాయరు తాతగారు? ఓహో. బార్ సెక్రటరీ. ఉమ్, అక్కడే మేడలు ఉండేవి మాకు, మేడలు అమ్మేసాం. ఇప్పుడు ఇవన్నీ అమ్మేశారా? ఇంకా స్థలాలు ఉన్నాయండి మాకు విజయవాడ. ఉన్నాయి. ముత్యాలం వాళ్ళు ఉంది, పంటౌన్ విద్యాధర్మంలో ఉంది నాకు. ఉమ్, కాకినాడలో ఉందండి. ఇల్లు మిగిలాయి, చూసే దిక్కు లేదు, అమ్మలేరు, నాన్నగారు లేరు. ఉమ్, కాకినాడలో ఇల్లు నేను అమ్మలేదు, మా అన్నయ్య భాగం అమ్మారు, మా బ్లాక్ ఉండిపోయింది, ఉమ్. అది ఉంచారండి. సరే, ఇప్పటికైనా అనిపిస్తుందా పెళ్లి చేసుకుంటే మరి బాగున్నామో అప్పుడు? వయసు దాటిపోయింది. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు చేసుకునే కష్టం లేదు కానీ అప్పట్లో పెళ్లి చేసుకుంటే బాగుందని అనిపించింది, ఇప్పుడు అనిపిస్తుందా? టైం వయసు దాటిపోయిందండి. ఉమ్. అది అంటే అప్పుడు చేసుకుంటే బాగుందని ఇప్పుడు అనిపిస్తుందని? మరి అది అనిపిస్తుంది. అంటే అన్నయ్య ఒప్పుకోలేదు. అన్నయ్య ఒప్పుకోలేదా? పెళ్లి వద్దన్నారు. ఓకే. ఆస్తి బాగా చేశాక పెళ్లి, ఆ, ఆయన అడ్వైజ్ అది. ఆస్తి భాగాలు చేసాక పెళ్లి. ఆస్తి అంటే లక్షలు కావాలంటే వాళ్ళ పెళ్లిళ్ళు బాగానే చేసుకోవాలి. ప్రేమ పెళ్ళారండి, స్టూడెంట్ గానే ప్రేమించేసారు. ఆ, ఆయన పెళ్లి అయిపోయింది, ఆయన లవ్ అక్కడ అయిపోయింది, అంతేనండి. మీ లవ్ స్టోరీ మొదలవలేదు. పొడుగు చేశారమ్మా, అయిపోయారు. మీరు లవ్ ఎక్కడ లేదా? కాలేజ్ డిగ్రీ చదివినారు అప్పట్లోనే? కన్ను మూసేస్తుంది, ఆ? అమ్మ కన్ను మూసేస్తున్నాడు, ఉన్న కారణం అది. సో సో అమ్మాయిని మన లవ్ అంటారు అయితే? అమ్మకు పనికిరాదు. చేద్దాం అనుకున్నారు, తిరుపతి మొక్కారు, ఉమ్, బెజవాడ వచ్చాక మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తారు. ఉమ్, ఆవిడ కన్ను మూసారు. 4 నెలలు అండి, ఉమ్. 4 నెలలు జబ్బు చేస్తారు. 4 నెలలు ఉప్పు కవర్లు వచ్చి 4 నెలలు వెళ్ళిపోయారు. ఓకే. డాక్టర్ లేదు, వైద్యం లేదు, మందు లేదు. ఇది కొవ్వు కవర్లా? కాదండి, ఉప్పు కవర్లు అండి. ఉప్పు కవర్లా? ఓకే ఓకే. పచ్చ కవర్లు. పచ్చ కవర్లు అంటే ఓకే ఓకే. 4 నెలలు వెళ్ళిపోయారు. బా. వైద్యం చేయించుకోలేదు, జబ్బు ఏమిటో తెలియదు. అదృష్టమంతురాలు. ఒక ఇంజక్షన్ కూడా పుచ్చుకోవాలి. అంతే కదా. ఇప్పుడు ఏంటంటే అలా వెళ్ళిపోయిన రోజులు చాలా మంచివి. 4 నెలలు వెళ్ళిపోయారు. పోయాక 3వ రోజు వచ్చాడు అన్నయ్య. ఓకే. సో పోయిన 3వ రోజు వచ్చినారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడైతే ఇక్కడ అంతా బాగుందా? ఏం చేస్తాం, ఇక్కడ సౌకర్యాలు ఎక్కడ దొరకండి, ఈ ఎఫెక్షన్ ఎక్కడ దొరకదు, అది మర్చిపోలేదు. నేను కూడా చాలా చూసాను, కొంచెం నీట్గా ఉంది, డిసిప్లిన్ అంతా బాగుంది. ఈ సౌకర్యాలు దొరకండి, ఈ ఎఫెక్షన్ కూడా అసలు దొరకదు. సో మర్చిపోలేని ఎఫెక్ట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. చెప్పండి. ఏంటి ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నట్టున్నారు? సో రావడం ఆక్సిజన్ తో వచ్చారంటే ఇప్పుడేం మంచి హుషారుగా తిరుగుతున్నారు.
ఆ, సెంటర్ వచ్చాను. ఉమ్, హ్యాండ్ రైట్ హ్యాండ్ లెగ్ పని చేసేది కాదు. ఉమ్. వచ్చేవాడు పని చేసేది కాదు. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా పని చేస్తుంది. వీళ్ళ వల్ల నాకు అన్ని శుభ్రంగా జరుగుతూ ఉన్నాయి. ఉమ్. మీ పేరు? మార్కండేయులు మార్కండేయులు. ఎంత మీ ఏజ్ ఎంత అండి? 86. 86. మరే సూపర్ హుషారుగా ఉన్నారు. సో ఏం చేసేవాళ్ళు మీరు? ఆర్టీసీలో చేశాను. ఆర్టీసీ. ఆర్టీసీ సూపర్వైజర్. ఓకే, సూపర్వైజర్. సో ఆర్టీసీలో సూపర్వైజర్ గా చేసిన అతను ఇప్పుడు చూసా. మరి అంటే ఎండ్ ఆఫ్ ది డే ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలా ఉంటాం ఒక దగ్గర అనేసి? లేదండి, అదే అది కూడా రీసెంట్ గా వచ్చింది నాకు ఎక్కింది. సో ఎంతమంది మీకు పిల్లలు? 4 పిల్లలు. ఎంత ఆడపిల్లలు ఉన్నారా? 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. సో 4 కన్నారు మొత్తానికి. సో ఆర్టీసీలో చేశారు. సో ఎలా ఉండే వర్క్స్ అక్కడ ఆర్టీసీలో? చాలా గవర్నమెంటే కదా? ఇప్పుడు సెమీ గవర్నమెంట్, అప్పుడు గవర్నమెంట్. ఓకే. సో అప్పుడు డివైడ్ అయిందా? అంటే అందులో చేసేస్తున్నారు గవర్నమెంట్ అంతే. మీకు ఎప్పుడైంది మ్యారేజ్? మ్యారేజ్ 65లో. అంటే మీ ఏజ్ ప్రకారం చెప్తే చాలు మనకి 60 70. మీకు ఒక 20 సంవత్సరాలకి అయిందా? 29 అయింది. 29కి అయిందా? అమ్మ అప్పట్లోనే లేట్ అంతే. ఓకే, ఇప్పుడు చేసుకోలేదు అంతే, పర్లేదు. సో ఎలా ఉంది ఇక్కడ అంతా ఫుడ్ అంతా? బాగుంటుందండి, అన్ని రకాలుగాను. మార్నింగ్ ఈవినింగ్ అన్ని రకాలుగా బాగుంటుంది. మీ బ్యాక్ సైడ్ అవి చూస్తుంటేనే అర్థమైంది. ఆల్రెడీ మీ పక్కన ఒక యాపిల్ పెట్టారు, ఇటువైపు ఇవి కూడా పెట్టారు. ఇప్పుడు లంచ్ టైం అవుతున్నా మీకు ఇంకొక యాపిల్ ఉందంటే ఫుడ్ విషయంలో అన్ని బాగానే మినిమం అలా ఉంటది అంటారు. ఇప్పుడు యాపిల్ అయ్యాను కూడా. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను 7 months అయ్యింది. 7 months. సో ఈ 7 months ముందు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇక్కడే ఉండేది. లేదు, అది మామూలుగానే ఉండేవాడిని. మామూలుగానే తిరిగి ఉండేవాడిని, బయట తిరిగి ఉండేవాడిని అన్ని కూడా. అంటే అప్పుడు ఏం లేదు. 7 months ముందు ఏం లేదు. 7 months తర్వాత వచ్చింది. సో 7 months తర్వాత హెల్త్ బాగుంది. అంతకుముందు బాగానే తిరిగేవాళ్ళు. సో ఎప్పుడు అయినారు రిటైర్? ఎప్పుడు అయినారు? నేను 98లో. 98లో రిటైర్ అయిపోయారు. ఓకే. తర్వాత ఆయన అంతా ఫ్యామిలీతోనే? ఫ్యామిలీ. ఇక్కడ హైదరాబాద్ లోనే ఉండాలి అక్కడ? లేదు, హైదరాబాద్ లో ఉండేది. ఇక్కడ హైదరాబాద్ జేపీ నగర్ మియాపూర్ ఇక్కడే ఉండేది. సో ఇక్కడ కొడుకులు ఎవరు ఉన్నారా? 2 కొడుకులు. ఇద్దరు కొడుకులు హైదరాబాద్ లో ఉన్నారు. మరి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు కదా, మరి వాళ్ళ ఇంట్లో ఎందుకు లేరు? అక్కడే ఉన్నాను కదా, అక్కడే ఉండేవాడిని. ఇక్కడికి వచ్చాను, ఈ దీనిలో వచ్చాను. హెల్త్ బాగాలేకపోవడం వల్ల వచ్చినారు. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్ మా అబ్బాయిలే జాయిన్ చేశారు. ఫిజియోథెరపీ అవన్నీ మన దగ్గర డాక్టర్లు చూసుకుంటారు కాబట్టి బెటర్. అన్ని రకాలుగాను. ఏమైనా ఉంటే బయట సీరియస్ మెడిసిన్స్ అయితే బయట నుంచి తీసుకుంటాం, లేదంటే వేడే చేస్తారు. మార్నింగ్ ఈవినింగ్ మళ్ళీ తర్వాత ఈ ఈనర్లకి తర్వాత లెటర్కి అన్ని వేడే చేసి. ఓకే. సో ఇక్కడైతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక సో కానిస్టేబుల్ నుండి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వరకు వెళ్ళారు. సో సార్ మీ పేరు? లక్ష్మణ్. ఓకే. ఎన్ని సంవత్సరాలు చేశారు? 35 years చేశా. 35 years. సో కానిస్టేబుల్ రిక్రూట్ కానిస్టేబుల్ ప్రమోటెడ్ ఏఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత ఏఎస్ఐ. ఓకే, సూపర్. ఎక్కడెక్కడ చేశారు? ఫస్ట్ మంజిలా ఖమ్మం జిల్లా నాది. మీ ఖమ్మం జిల్లా? మధ్యలో మాది ఫస్ట్ పోస్టింగ్ మధ్యలో 16 years చేశా. తర్వాత అక్కడి నుంచి మనుగూడు వచ్చా. మనుగూడులో 10 years చేశా. తర్వాత కొత్తవచనం వచ్చా. కొత్తవచనం చేశా. కొత్తవచనంలో రిటైర్మెంట్ అయ్యా. అంతే, 3 దగ్గర రిటైర్మెంట్. మూడే సింపుల్ గా. ఎక్కడ దూరం వెళ్ళలేదు? ఎక్కడ దూరంగా లేదు. ప్లస్ యూనిఫామ్ వేసుకోలేదు. యూనిఫామ్ అంత సిఐ దగ్గర డిఎస్పీ దగ్గర. ఓకే. కంప్యూటర్ చేసేవాడిని. కంప్యూటర్ నేర్చుకున్నా. అన్ని పనులు వాళ్ళు చేసే పనులన్నీ చేస్తా. డిఎస్పీ చేసే పనులు, సిఐ చేసే పనులు, వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ చేస్తా.
మరి హెడ్ కానిస్టేబుల్ గా స్టేషన్ లో ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు చేయలేదండి. చేసే అవకాశం నాకు రాలే, నన్ను పంపిలే. ఓకే, వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. అవును, మరి వర్క్ అక్కడ చేస్తారు కాబట్టి అక్కడే అవుతున్నా కాబట్టి అక్కడే ఉంచుకున్నాను, నన్ను అక్కడే పంపలేదు. ఇప్పుడు 35 years లో ఎప్పుడు కూడా బయట డ్యూటీ చేయాలి, బయట డ్యూటీ చేయాలి. అంతా కంప్యూటర్ నేర్చుకుంటూ డిఎస్ఐ దగ్గర సిఐ దగ్గర చేశా. సో మొత్తం అక్కడే 35 years మొత్తం ఆఫీసర్ దగ్గరే. మీకు ఎన్ని సంవత్సరాలకు వచ్చింది జాబ్? 26 కి 26 కి వచ్చింది. 26 year మీద జాబ్ వచ్చింది. 35 సంవత్సరాలు చేశా. ఇప్పుడు ఎంత, ఒక 70 ఉన్నాయా మీకు? ఇప్పుడు నాకా 67. 67. అబ్బా. సో పెళ్లి ఎప్పుడైంది? 21కి. పెళ్లి జాబ్ ముందే పెళ్లి చేసుకో? జాబ్ ముందే కాదండి, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ కంగా డిగ్రీ జాయిన్ అయ్యేటానికి ముందే పెళ్లి తీసుకొని డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఎందుకు? డిగ్రీలో జాయిన్ అయితే డిగ్రీ చదువుకోడట అని ఒక పేరు ఉండేది. ఎట్లా చదువు ఏంటి, పెళ్లి అయితే చదువుకోవడానికి అడ్డం ఏమైనా ఉందా అని యావరేజ్ స్టూడెంట్ డిగ్రీ ఉండేవాడిని. డిగ్రీలో ఐ గాట్ ఫస్ట్ క్లాస్ విత్ 78%. సూపర్. డిగ్రీ అంటే పెళ్లి లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ వేగంగా చేసేసుకున్నాం. వేగంగా ఎందుకంటే నాకంటే పెద్దవాడు మొన్నయ్య ఉండేవాడు, వాడు డిగ్రీ బీకామ్, వాడు కూడా బీకామ్ డిస్కంటిన్యూ చేసి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వాడు లవ్ మ్యారేజ్ చేసుకుని నువ్వు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అని నాకు తొందరపడి మా అమ్మ నాన్న వాళ్ళు నాకు పెళ్లి చేశారు. పెళ్లి చేసి వీడు ఇంత తొందరగా చేసి మరి చదువుకున్నారా అని డౌట్ పుట్టింది వాళ్ళు. మీకు డౌట్ అవసరం లేదు, నేను చదువుకోను చూడండి. యావరేజ్ స్టూడెంట్ ఉండేవాడిని. యావరేజ్ స్టూడెంట్ డిగ్రీలో ఛాలెంజ్ తీసుకున్నాను. ఛాలెంజ్ తెచ్చుకుని ఐ గాట్ 78% గాట్ ఫస్ట్ క్లాస్. అంటే పోలీస్ అంటే ఫిట్ గా ఉంటారు కదా, మరి ఎందుకు మీ హెల్త్ ఎక్కడ పాడైపోయింది? పోలీసు కానీ ఫిట్ గానే ఉండాలండి. పోలీసు చేసేంత వరకు బాగానే ఉన్నా. ఇక్కడికి వచ్చే ఇక్కడ నాకు పెరాలసిస్ వచ్చి 9 years అవుతుంది. 9 years రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా నేను డిగ్రీ చేస్తూ సిఏగారి దగ్గర పనిచేస్తూ డిఎస్ఐ దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు అప్పుడేం కాదు పోలీసు కూడా. రిటైర్మెంట్ తర్వాత వచ్చింది. ఇప్పుడు 9 years. ఇక్కడికి వచ్చి 3 years అవుతుంది. ఇంతకు ముందు కర్ణాటక పోయినా. కర్ణాటకలో ఒక 4 ఏళ్ళు ఉన్నా. అక్కడ ఇదే ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ 4 ఏళ్ళు ఉన్నా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. మరి మీ వైఫ్? నా వైపు డిమైతులు. ఎప్పుడు? ఒక 5 ఇది ఏ సంవత్సరం ఇది? 24. 24 ఇది. 19 డిమైతులు. 19 డిమైతులు ఉంటే 19 తర్వాత 15లో నేను రిటైర్మెంట్ అయినా. రిటైర్మెంట్ కావలేదు, ఈయన రిటైర్మెంట్ అయిపోయినా ఒక్కని. ఆ రిటైర్మెంట్ అయిపోయిన శాఖలో శాఖలో నాకు పెరాలసిస్ వచ్చింది. ఆ షాక్ లోనా? అప్పటి నుంచే వచ్చింది ఇది. పిల్లలు ఎంతమంది? ఇద్దరు అండి. ఇద్దరు మగపిల్లలా? ఇద్దరు మగపిల్లలు. పెద్ద బాబు కూడా పోలీస్ అయితే ఎస్ఐగా సెలెక్ట్ చేయండి. ఎస్ఐగా ట్రైన్కి పోదాం అనేసరికి గ్రౌండ్ ఇన్ గోదావరి ఇవ్వరు. అవునా? ఆ గ్రౌండ్ ఇన్ గోదావరి ఇవ్వరు. ఎస్ఐకి పోలే, ఒక డిగ్రీ చేసిండు. ఎస్ఐకి పోదామని సెలెక్ట్ చేయండు. పోయే ఒక 3 నెలలు టైం ఉంది. ఆ 3 నెలల్లో ఈ ఘాట్ ఇన్సిడెంట్ అని చచ్చిపోయింది. సెకండ్ వన్ ఇప్పుడు నా దగ్గర ఉండు. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడే చేస్తాడు, హైదరాబాద్. ఇది రిసైడింగ్ అటు పటాన్ చెరువు అక్కడ వాడే నన్ను చూస్తాడు. వస్తుంటాడు ఇక్కడికి? ఇక్కడ వస్తాడు. చూసుకుంటారు, బాగా చూసుకుంటాడు. పెళ్ళయిందా అతనికి? ఆయన కూడా మొన్న ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది మ్యారేజ్. ఎంత 36 years అయింది.
ఇప్పుడు ఉమ్. వాళ్ళకి అమ్మాయి అంతే 9 నెలలు అవుతుంది, 9 ఏళ్ళు అవుతుంది. ఇన్ని సంవత్సరాలు మీ కెరియర్ లో బెస్ట్ మూమెంట్ అంటే ఏముంది? ఇండస్ట్రీ అదే మీ దీంట్లో డిపార్ట్మెంట్ లో 30 years చేశారు కదా, 35 years లో బెస్ట్ మూమెంట్ అంటే? బెస్ట్ మూమెంట్ అంటే ఒకటండి, నేను టీఎస్సీ కానీ సిఏ కానీ వాళ్ళ దగ్గరనే కంప్యూటర్ చేసేవాడిని. నాకు ఫీల్డ్ మీద అనుభవం తక్కువ. అనుభవం తక్కువ అయితే 6 నెలలు మాత్రం ఎక్స్మిషన్ నక్సలైట్ ఊరికి పంపారు. అక్కడ చేశారు, 6 నెలలు వేశారు. కుమింగ్ అంటారు, కూమింగ్ కోసం 6 నెలలు వేశాడు నక్సలైట్ డ్యూటీ. బాగుందా? బాగుంది. నక్సలైట్ డ్యూటీలో ఒక నక్సలైట్ చంపాను. అంటే నా గ్రూప్ లో వన్ ఆఫ్ ది మెంబర్ మైసెల్ఫ్. అట్లా అంతేగాని అంత మించి ఎక్కడ పోలే. అదే చెప్పుకోవాల్సింది. మిగతా ఆఫీస్ వర్క్. సూపర్. ఆఫీస్ వాళ్ళు అందరు ఆఫీసర్ దగ్గర కూడా గుడ్డ అనిపించుకున్నాం. ఎక్కడ కూడా వార్తల చోటుకు పనికిరాడని ఎవడో. సూపర్. ఇక్కడైతే బాగుందా? అంతా బాగుందండి. ఇక్కడ ఫుడ్ అంటే మీరు కొంచెం కరెక్ట్ గా తినేవాళ్ళు కదా ఇక్కడ? ఫుడ్ పోలీసు కరెక్ట్ కాదు, ఒక స్టేట్మెంట్ చెడ్డంట. ఇక్కడ నాకంతా షూట్ అయింది. సూపర్. అమ్మ నమస్కారం. బాగున్నారా? మీ పేరు? వజ్రమ్మ అండి. వజ్రమ్మ గారు, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మా నేటివ్ ప్లేస్ గుంటూరు అండి. అక్కడ నుంచి మా పిల్లలు ఎక్కడ ఉంటే హైదరాబాద్ లోనే నన్ను ఇక్కడ బాగుంటుందని సార్ దగ్గర సహాయం ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్చారు. ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ చాలా బాగుందండి. ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో, హాస్పిటల్ విషయంలో, అన్ని విషయాల్లో సార్ మాకు ఏ లోటు లేకుండా చేశారు. ప్రతి హోమ్ లో, కొన్ని హోమ్ లో వాటర్ రావు కానీ మాకు 24 గంటల వాటర్, కరెంటు మాకు చాలా సాయం. దేవుడు లాంటి సార్. సో మొత్తం మీరు గుంటూరులో ఉండేవాళ్ళ? అసలు గుంటూరేనండి, కానీ అక్కడ లేదు. నా భర్త చచ్చిపోతే నా పిల్లలు ఇక్కడ తెచ్చి చేశారు వంట కదన్నాను. ఎప్పుడు చనిపోయారు అతను? దాదాపు 8 ఏళ్ళు అవుతుంది. సో మీ పెళ్ళి ఎప్పుడు అయింది? మా పెళ్ళి ఎప్పుడు 65లోనో ఎప్పుడు అయిందండి, గుర్తులేదు. ఓకే. అక్కడనే గుంటూరులో అంతానా? గుంటూరులోనే పెళ్ళి. ఏం చేశారు మీ హస్బెండ్ గారు? ఆయన ఆర్మీ అండి. ఆర్మీ? ఆర్మీ. ఓకే. 7 years లోనే వచ్చాడు, క్యాన్సిల్ చేసుకొని. ఎందుకు? ఉండకుండా వచ్చేసాడు. ఇంకా నాకు పెన్షన్ రావట్లేదు. రాదు, మధ్యలో వచ్చేయడం వల్ల రాదేమో. అప్పుడు 15 సంవత్సరాలకు వచ్చేది, ఇప్పుడు 7 ఏళ్లకే వచ్చాడు కదా, పెన్షన్ రాదు. ఇక్కడ వచ్చేది సెక్యూరిటీ గార్డ్ గా చేశాడు కానీ ఆయన ఆరోగ్యం బాగలేక పోయాడు. ఓకే. అదే ఒక ఆర్మీ అయ్యిండి కూడా వచ్చేసారు. మీకు ఆయనకి జాబ్ వచ్చిన తర్వాత పెళ్ళి అయిందా? అదే ఆయన జాబ్ వచ్చిన తర్వాత 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి పెళ్ళి అయింది. మీ నాన్నగారు ఏం చేశారు? మా నాన్న ఒక కాలేజీలో ప్యూన్ గా చేశాడండి. అక్కడ ఏసీ కాలేజీ గుంటూరులో ప్యూన్ గా చేసేవాడు మా నాన్న. నన్ను చదివించాడండి, టీచర్ గా చేయాలని SSLC వరకు చదివించాడు. కానీ మా నాన్న చనిపోయాడు. నాకు చదువుకు ఆటంకం కలిగి నన్ను చూసేవాళ్ళు ఎవరు లేక పెళ్లి చేసుకున్నాను. చదివాను సార్. నోటిఫికేషన్లు అప్పుడు పడ్డాయి కదా, నోటిఫికేషన్లు జాబ్ కి పడ్డాయి కదా? జాబ్ పడ్డాయి, వచ్చింది, పోయాలి కదా. అప్పుడు నేను ప్రెగ్నెన్సీ అని పోలేదు. అచ్చా, ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల వెళ్ళలేదు. లేదు, మనం ఇంకా జాతాలే పోమ్మా అని చెప్పారు. సో జాబ్ మరి మీ హస్బెండ్ గారు మానేసినప్పుడు ఎందుకు మానేసారు అని అడగలేదు మీరు? ఎందుకు వచ్చాను? ఎందుకు వచ్చారంటే నువ్వు ఇక్కడ పిల్లలతో ఒక్కదానే బాధపడతా అని వచ్చానని చెప్తున్నాడు. ఎంతమంది మీకు పిల్లలు? ముగ్గురు. అయితే ఒక పెద్ద అమ్మాయి చనిపోయింది కరోనా వచ్చి మొన్నే, 1 సంవత్సరం కిందట. ఇప్పుడు 2వ అమ్మాయి 3వ అమ్మాయి ఉంది. నన్ను అన్నిటికీ చూసేది నాకు దేవత లాంటిది నా 3వ కూతురేనండి. నన్ను తక్కినకి పట్టించుకోను. 3వ కూతురే నన్ను చూస్తుంది. ఇక్కడే ఉంది హైదరాబాద్ లో. అదే ఇక్కడ జాబ్ చేసుకుందా? అది వాళ్ళు ఏదో షాప్ పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ముగ్గురికి పెళ్లిళ్ళు అయితే అయిపోయినాయి కాబట్టి ఒక ఆవిడకి ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు అయిపోయింది. పెద్ద అమ్మాయి చనిపోయింది. వీళ్ళిద్దరికి కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయా? మనవాళ్ళు మనవరాళ్ళు?
ఉన్నారు. 4 మనవాళ్ళు, 2 మనవరాళ్ళు, కానీ వాళ్ళు దూరంగా ఉన్నారు. ఈ రోజుల్లో మనవరాళ్ళు ఎవరు పట్టించుకుంటారు సార్? ఏదో కూతురే నన్ను ఆదరిస్తుంది, చిన్న కూతురు. నా బిడ్డ చల్లగా ఉండాలి. సో ఎప్పుడైనా కలుస్తారా అందరూ? మరి మా అమ్మాయి నెలకోసారి వస్తుందండి ఇక్కడ ఫీజు కట్టడానికి వస్తుంది. మా సార్ దేవుడు అండి, మాకు దేవుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన దేవుడు అన్ని విషయాల్లో. మాకు అమ్మ కోపం అనేది లేదు మా మీద, అట్లా ఉంటారు. అని మీరు ఇంటికి వెళ్తారా ఎప్పుడైనా పండగలకి దేనికైనా? ఎప్పుడన్నా వెళ్తాం. ఇక్కడే పండుగలు చేసుకుంటున్నామండి. ఇక్కడే ప్రతి ఒక్క పండుగ చేస్తున్నాడు మా సార్. ఇంకెందుకు అక్కడికి? అంతే, ఇక్కడ అన్ని పండుగలు జరుగుతాయి. ప్రతి పండుగ ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అబ్బో, ఫ్రెండ్స్ మాత్రం భలే ఫ్రెండ్స్ అండి. చెప్పుకుంటారా కబుర్లు గట, గతాల గురించి గట? గతాలు చెప్పుకుంటాం. కానీ ఒకళ్ళేమో మంచితనంగాన వింటారు, ఒకళ్ళేమో వెనక ఎక్కిరిస్తారు. చెప్తున్నానండి, నేను నిజానికి నా మనసులో మాటలు చెప్తున్నాను. మరి ఇవన్నీ ఆకర్షణలు కాబట్టి అందరూ సరదాగా ఉంటే మంచిది. ఉంటామండి, ఉంటాం. సరదాగా ఉండకపోతే నేను వచ్చి ఇక్కడికి 4 సంవత్సరాలు అండి. 4 సంవత్సరాలు అయిపోయింది సార్. ఓకే, నమస్కారం వెంకటేశ్వర గారు. సో ఎలా పడ్డారు మీరు? ఓకే ఓకే పడిపోయారు. ఓకే కాలు లేపలేకపోయారు. ఓకే, ఎక్స్రే అదంతా తీసారా? ఎక్స్రే తీశారు. ఓకే, కొన్నాళ్ళు బెడ్ రెస్ట్ కావాలి మీకు. దీని మీద బరువు పడకుండా ఉంటే త్వరగా కోలుకుంటారు మీరు. సో కాబట్టి ఆపరేషన్ అవన్నీ కాకుండా బెడ్ రెస్టే మీకు ట్రీట్మెంట్. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అన్నారు. సో మీరు ఏం చేయాలంటే టైం కి తింటాము, లైట్ గా ఎక్సర్సైజ్ చేసుకుంటాం, దీని మీద బరువు పడకుండా చూసుకోవాలి. సో దానివల్ల మీరు త్వరగా కోలుకుంటారు. 1 నెల 2 నెలలు ఇదంతా క్లియర్ అవుతుంది. ఆ తర్వాత చక్కగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అవన్నీ చేసి మీరు నడవచ్చు. ఓకేనా? సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. హవ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఈ రోజు మనతో పాటు సహాయ ఓల్డ్ ఏజ్ ఫౌండర్ రఘు గారు అయితే మన ఉన్నారు. ఆల్రెడీ మీకు కొన్ని విజువల్స్ అయితే చూశారు అండ్ కొంతమందితో మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు ఈయన మాటల్లో నాకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, అవి కొంచెం క్లారిఫై చేసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. బాగున్నారా? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పైనుండి కూడా నేను ప్రతి ఫ్లోర్ చూసుకొని వచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే కొంతమంది ఫ్యామిలీని మిస్ అవుతాను, మాకు ఇక్కడ సరైన వసతులు ఉండవు అని అంటారు. బట్ ఇక్కడ ఎక్కడ కంప్లైంట్ రాలేదు. సో చాలా బాగుంది. అంటే ఏంటి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేయడానికి ఎన్ని రీజన్స్? బేసికల్ గా చెప్పాలంటే నేను మా మిస్సెస్ ఇద్దరం ఫిజియోథెరపీ డాక్టర్స్. సో మా ప్రొఫెషన్ మేము స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో సర్వీస్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. సో అప్పుడున్న కాలం దాదాపు 17 years బ్యాక్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఫెసిలిటీస్ ఇవన్నీ సరిగా ఉండేవి. సో ఎవరు కూడా ఫిజియోథెరపీస్ వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న స్మెల్ కి, అక్కడ ఉన్న వాతావరణం చేయడానికి ఎవరు ఒక రోజు వెళ్ళేవారు కానీ ఎవరు వెళ్ళేవారు కాదు. సో మేము కూడా అలా వెళ్ళాము. సో బట్ అక్కడ ఉన్న పేషెంట్ అడిగారు, సో మీరు కూడా ఒక రోజు ఫిజియోథెరపిస్ట్ కదా అన్నారు. సో అదేంటి అడిగితే చెప్పడం జరిగింది. సో నేను ఒక రోజు కాదు, డెఫినెట్ గా నువ్వు నడిచేంత వరకు నేను ఖచ్చితంగా వస్తానని చెప్పాను. సో అట్లా దాదాపు ఆమె 6 సంవత్సరాల నుంచి నడవలేని ఆమె జస్ట్ మనం ఫిజియోథెరపీ చేసిన తర్వాత విత్ ఇన్ 1 month లో నడవడం జరిగింది. సో అలా మన పేరు ఏంటంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఫిజియోథెరపీ చేస్తుంటే దాదాపు 10-12 ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి మా పేరు అనేది స్ప్రెడ్ అయ్యి అలా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్నిటి కూడా మేము కన్సల్టెంట్ డాక్టర్ గా ఉండేవాళ్ళం. ఫిజియోథెరపీ ఫ్రీగా చేసేవాళ్ళం, లేదా జస్ట్ ఒక 50 rupees కి ఫిజియోథెరపీ చేసేవాళ్ళం. ఇలా వాళ్ళందరితో ఉన్నటువంటి అవినాభావ సంబంధం తోటి సో మనం ఒకటి పెట్టాలనే ఆశ ఎప్పుడు ఉంటూ ఉండేది. సో అలా మన ఈ సహాయ వృద్ధాశ్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? దాదాపు మనం 13 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాం. సూపర్. సో అంటే ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో మనకు అంత బడ్జెట్ ప్రాబ్లం వల్ల అంత మంది జాయిన్ అవ్వరు. సో దీనికి కావాల్సిన బడ్జెట్ ఉంటది. ఇప్పుడు ఎంత ఓల్డ్ ఏజ్ ఉన్నా అందరినీ మనం ఫ్రీగా తీసుకోలేం కదా. సో ఎలా ఫేస్ చేశారు అప్పట్లో? మనం ఇది రీహాబిలిటేషన్ కమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ గా స్టార్ట్ చేసాం సార్. సో బయట మీరు రీహాబిలిటేషన్ తీసుకుంటే దాదాపు లక్షల్లో ఉంటది. సో దాదాపు ఒక పేషెంట్ కి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు కూడా ఖర్చు ఉంటుంది. సో వాళ్ళు బెడ్ ఉన్నప్పుడు. సో మన దగ్గర అయితే జస్ట్ ఒక 25,000కే సో వాళ్ళకి మనం డాక్టర్, నర్సు, ఫిజియోథెరపీ, ఈవెన్ దో డైపర్స్ ఇవన్నీ ఇచ్చి మన సర్వీస్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి లో బడ్జెట్ లో త్వరగా రికవర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఆ ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసాం. సో వాళ్ళు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ నచ్చుతుంది మొత్తం. ఎందుకంటే వాళ్ళకి టైం టు టైం ఫుడ్ వస్తుంది. సో అలానే వాళ్ళకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఉప్పు కారాలు తక్కువ చేసి టైం టు టైం వాళ్ళకి కావాల్సిన ఆహారం మనం అందిస్తున్నాం. వాళ్ళకి ఇక్కడ హ్యాబిటేట్ అయిపోయి మాకు ఇంటికంటే కూడా ఇక్కడే బాగుంటుంది అని ఇక్కడే ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా గమనించండి. సో సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే మేము తెలుసుకుంది స్టార్ హీరో
ఎస్ సో మహేష్ బాబు గారి వాళ్ళ మదర్ ని కూడా మీరే చూసుకున్నారంట. అవునండి. అంటే ఏంటి ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఇక్కడికి వస్తారు చూసుకుంటారని తెలుసు, Yes. బట్ అక్కడికి వెళ్ళి కూడా ఎలా పంపిస్తారు, ఎలా చూసుకున్నారు? ఎస్ దీంట్లో కూడా మనము ఓల్డ్ ఏజ్ స్టార్ట్ చేసిన తర్వాత మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత ఆశ మనకి విజన్ ఉన్నా గానీ సో దీనికి సర్వీస్ చేసే స్టాఫ్ కావాలి, అవును. సో కేర్ టేకర్స్ కావాలి. వాళ్ళు కూడా ఒక బాధ్యతగా సేవా దృక్పథం కలిగిన కేర్ టేకర్స్ కావాలి. సో ఈ ఉద్దేశంతో మనం హోమ్ కేర్ సర్వీస్ స్టార్ట్ చేస్తాం. ఈ హోమ్ కేర్ సర్వీస్ అంటే ఇంటికి పంపిస్తాం మన ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి. ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సో ఒక పేషెంట్ ని ఎలా చూసుకోవాలి, వాళ్ళని వీల్ చైర్ నుంచి బెడ్ మీదకి ఎలా మార్చాలి, అలానే వాళ్ళకి డైపర్ చేంజ్ చేయడం, ఎలా బాధ్యతగా చూసుకోవాలనేది ఇవన్నీ నేర్పించి ఇంటికి పంపిస్తాం. అలానే మహేష్ బాబు గారు అమ్మగారు కూడా దాదాపు మనం ఫీమేల్ కేర్ టేకర్ ని పంపించడం జరిగింది. సో వాళ్ళ ఇంటికాడ ఉండి వాళ్ళు సర్వీస్ చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు చేశారు అక్కడ? దాదాపు మనం 1 year సర్వీస్ చేసామండి. 1 year చేశారు. సో ఏంటి మహేష్ బాబు గారు అంటే చాలా పెద్ద స్టార్ కదా, మీకు ఎలా అప్రోచ్ అయ్యారు? సో వాళ్ళు మనకి ఆన్లైన్ లో మన రివ్యూస్ చూసుకొని అట్లానే తెలిసిన వాళ్ళు కూడా చెప్పారంటే మన సహాయ గురించి వాళ్ళ స్టూడియో మేనేజర్ గారు కాల్ చేసి ఇట్లా తీసుకెళ్ళడం జరిగింది. మాకు కూడా తెలియదు. సో మహేష్ బాబు గారు జస్ట్ జనరల్ కాల్ అనుకున్నాం. ఆ తర్వాత కేర్ టేకర్ చెప్పారు, సార్ నేను ఉంది మహేష్ గారు వాళ్ళ అమ్మగారికి సర్వీస్ చేస్తున్నారు అని ఫోన్ చేశారు. అప్పుడు మాకు తెలిసింది. ఓకే. సో ఓకే, మీ దీని వల్ల కొంత మంచి పేరు అయితే బయటకు వెళ్ళి అనుకోవచ్చు. సో ఫైనల్ మీ మోటో ఏంటి సార్? అంటే కొంతమంది ఏంటంటే సేవ వల్లే చేస్తాం అంటారు, బట్ కొంతమంది మనీ కూడా ఇంపార్టెంట్ అంటారు. మీ దృష్టిలో సేవ ఒకటేనా, మనీ ఇంపార్టెంట్? అసలు ఏంటి మీరేంటి, మీ ఇంటెన్షన్ ఏంటి? చెప్తా అండి. సో డబ్బే సంపాదించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో ఓల్డ్ ఏజ్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, ఫండ్స్ వస్తాయి అట్లా అంటారు. సో డబ్బే ఒకటి కోణంలో పెట్టుకుంటే ఇది మనం సర్వీస్ చేయలేం. సో డెఫినెట్ గా మనం సేవ్ చేయాలనేది ఆశ అనేది మనలో ఉంటేనే అది ప్యాషనేట్ గా తీసుకున్నప్పుడే మనం సర్వీస్ చేయగలుగుతాం. సో డెఫినెట్ గా మనకి డోనర్స్ సహకరిస్తారు. అలానే మనం కూడా అవైలబిలిటీ లో ఉండి మనం పెద్దల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఈ సర్వీస్ అనేది ముందుకెళ్ళడానికి చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇందులో చూసుకుంటే అంటే పెయిడ్ వాళ్ళు ఉన్నారు, వితౌట్ పెయిడ్ వాళ్ళు ఉన్నారు. అవునండి, మనకి మిక్స్డ్ ఉంది. అంటే పెయిడ్ వాళ్ళని చూసుకుంటే కొంచెం ఒక 2 rooms లో ఇలా పెట్టడం ఉంది. ఏంటి వాళ్ళ పెయిడ్ ఎలా ఉంటది వాళ్ళకి? అంటే మెడిసిన్ వేరే ఉంటాయా లేకపోతే వాళ్ళ ఖర్చులోనే ఉంటుందా? సార్ దీని గురించి చెప్పాలంటే బిఫోర్ కరోనా మాకు సపరేట్ ఉండేది. ఒకటి ఫ్రీ ఉద్దాసన ఉండేది, అట్లనే పెయిడ్ విడిగా ఉండేది. అలానే మన కరోనా టైంలో ఇవన్నీ రెంట్లు మాకు ఈ బిల్డింగ్ కూడా మనం రెంట్ లోనే రన్ చేస్తున్నాము. సో రెంట్లు మాకు భారంగా ఉండటం వల్ల అన్ని తెచ్చి ఒకేసారి పెట్టడం జరిగింది. సో మేమైతే ఏ తారతమ్యం చూపించాం. అంటే వీళ్ళు ఫ్రీ వాళ్ళు కదా ఇలా అని, లేకపోతే పెయిడ్ వాళ్ళు కదా ఇలా అని, అలా తేడా ఏముండదు. అందరిని మనం సమానంగా చూస్తాం. సో ఈ విధంగా మీకు నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్న పనిచేస్తున్న స్టాఫ్ కూడా ఎవరు డబ్బులు కట్టేవాళ్ళు, సో ఎవరు కట్టిన వాళ్ళు కూడా తెలియదు అనమాట. సో అది ఒకటి నాకు ఒకటి తెలుస్తుంది. సూపర్. సో అలా తెలియడం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళు కూడా డబ్బులు కట్టే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడం ఉంటదేమో, లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఏం లేకుండా సమానంగా మనం చూస్తాం. అండ్ అంటే ఇలాంటి నాకు డౌట్, అంటే వృద్ధాశ్రమం అనేసరికి చాలా ఏజ్డ్ వస్తారు, 70 అబవ్ వస్తారు. సో వాళ్ళకి ఎప్పుడు హెల్త్ అనే ఇష్యూ ఉంటూనే ఉంటది ఏదో ఒక సమ్ రీజన్స్. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఒకసారి ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది, అంటే తర్వాత రావడం అనేది పక్కన పెట్టి పెట్టాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో ఏం చేస్తారు? అలాంటి కేసెస్ ఏమైనా చూసారా? మేమైతే డైలీ ఇక్కడ హెల్త్ ప్రకారంగా డైలీ ఒక MBBS డాక్టర్ వస్తారండి. ఓకే. వాళ్ళకి మేజర్ ఇష్యూ జరగకుండా ముందే సో మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. అట్లానే ఇక్కడ రెసిడెన్షియల్ గా ఒక 3 నర్సులు ఉంటారు, అట్లానే ఫిజియోథెరపిస్టులు ఉంటారు. సో ఇదంతా టీమ్ హోటల్ ఏంటంటే పెద్దవాళ్ళకి మేజర్ ప్రాబ్లం కాకుండా మనం చూసుకోగలుగుతాం. ఒకవేళ మనకు వస్తే సో దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్లి మనం చూపించగలుగుతాం. సో వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఉంటే మనం ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళు వచ్చేంత వరకు మనమే టేక్ కేర్ చేసుకొని చూసుకుంటాం. సూపర్. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో అంటే ఇంట్లో వృద్ధులు ఉండేటప్పుడు వాళ్ళని బయటికి పంపించుకోలేము, అలాగే ఇంట్లో పని కొన్ని చేసుకోలేని చాలా మంది వారి కోసం మీరు కేర్ టేకర్ లా పెట్టారు. చాలా మంచి అది బాగుంది. అండ్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏంటి ఎలా అనేది వాళ్ళు అడుగుతారు కదా. ఎస్ అండి. సో జాబ్ కోసం వచ్చే వాళ్ళు లేకపోతే మన సర్వీస్ గురించి తెలుసుకోవాలి ఏంటంటే మన పేరు అనేది చాలా స్ప్రెడ్ అయ్యింది. సో మీరు నమ్మలేదు, దాదాపు కోట్ల మందిలో దీన్ని రీచ్ అయింది. సో కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్ మన డైలీ కాల్స్ వస్తాయి, అలానే వాకింగ్స్ వస్తుంటారు. అలానే మనకు గూగుల్లో సహాయాన్ని కొడితే మా నెంబర్స్ మా డీటెయిల్స్ అన్ని వస్తాయి. సో ఏదో ఒక రకంగా ప్రతిరోజు అయితే మనకి వాకింగ్స్ రావడం జరుగుతుంది. అవన్నీ కూడా రిసీవ్ చేసుకొని జాబ్ వాళ్ళకి జాబ్ గురించి చెప్పడం, అలానే సర్వీస్ వాళ్ళ గురించి సర్వీస్ గురించి చెప్పడం, వాళ్ళందరినీ కనెక్ట్ చేసి సో చాలా కొన్ని ఫ్రీ సర్వీస్ కూడా మనం చేస్తుంటాం. సో ఇవన్నీ సహాయాలు ఉండి మాకు అంత టీం ఉన్నది, ఎస్టాబ్లిష్ టీం. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ ట్రైనింగ్ తో వాళ్ళందరూ సర్వీస్ చేయడం జరుగుతుంది. విజిటర్స్ వస్తుంటారా? డైలీ వస్తుంటారు. డైలీ విజిటర్స్ వస్తుంటారు. అండ్ డోనర్స్? సో డోనర్స్ కూడా వాళ్ళు ఎవరైనా బర్త్డే కానీ అలానే వాళ్ళ మెమరబుల్ డే ఏదైనా ఉంటే సో మా పెద్దవాళ్ళతో కలిసి వాళ్ళు చేసుకోవచ్చు, అలా జరుగుతుంటాయి కూడా. సూపర్. సో ఫైనల్ గా అంటే ఇక్కడ రావడం కోసం ఎవరినైనా జాయిన్ చేయాలని అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? సో ఫైనల్ గా నేను చెప్పే మాట ఏంటంటే సో వృద్ధుల్ని మీరు గుర్తించండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళ అవసరతలు ఏముంటాయో ముందుగానే పసిగట్టి వాళ్ళకి మనము అవైలబుల్ గా అందుబాటులో ఉంటే వాళ్ళకి వృద్ధాప్యంలో వచ్చినటువంటి పరిణామాలు సో ఇవన్నిటికి దూరంగా ఉండి వాళ్ళకి క్షేమంగా ఉంచుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. అలానే సహాయ ఓల్డేజ్ హోమ్ అనేది సో మనకి ISO సర్టిఫైడ్, సో అలానే మనకి గవర్నమెంట్ చేత రికగ్నైజ్ చేయబడింది. అలానే బెస్ట్ NGO అవార్డు ఉంది. సో వైద్య సేవ రత్న అవార్డు కూడా మేము తీసుకొని
ఈ సర్వీస్ చేయడం కలుగుతుంది. సహాయాన్ని మీరు ఎప్పుడైనా సరే మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.